ఒక వ్యక్తి ఒక వస్తువుని తెలియజేస్తే సింగులర్ నెంబర్. నౌన్ నెంబరు. ఇందులో సింగులర్ నెంబరు, ప్లూరల్ నెంబర్ అని 2 ఉంటాయి. సింగులర్ నెంబర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు. ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువుని తెలియజేస్తే దాన్ని ప్లూరల్ నెంబర్ అంటారు. అయితే ఈ బహువచనాలు ఎలా ఏర్పడతాయి? ఈ ప్లూరల్ నెంబర్స్ ఎలా ఏర్పడతాయి ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా సింగులర్కి ఎస్ చేరిస్తే ప్లూరల్ నెంబర్ వస్తుంది. బాయ్ ఉందనుకోండి, బాయ్స్. పెన్ ఉంటే పెన్స్. కౌ, కౌస్, ఇలా అన్నమాట. అలాగే నౌన్ ఎండింగ్లో ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ వచ్చాయనుకోండి, ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ వచ్చాయనుకోండి, అప్పుడు వాటి చివర ఈఎస్ చేరిస్తే ప్లూరల్ వస్తుంది. వాటి చివర ఈఎస్ చేరిస్తే ప్లూరల్ వస్తుంది. సపోజ్ ఎస్ కానీ ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ చేరిస్తే దాని చివర ఈఎస్ చేరిస్తే ప్లూరల్ అవుతుంది. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు గ్యాస్ ఉందండి, గ్యాసెస్. క్లాస్, క్లాసెస్. బ్రాంచ్, బ్రాంచెస్. డిష్, డిషెస్. ఇలా మనం చాలా వర్క్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే ఎండింగ్లో ఓ వచ్చినప్పుడు అప్పుడు ఈఎస్ చేరిస్తే, ఎండింగ్లో ఓ వచ్చినప్పుడు ఈఎస్ చేర్చచ్చు. ఇప్పుడు బఫెలో ఉంది, LOS, బఫెలోస్. పొటాటో ఉంది, TOES, పొటాటోస్. కార్గో ఉంది, ఎలా రాస్తాం? కార్గోస్. అలా ఈఎస్ చేర్చాలి. పొటాటోస్కి ఈఎస్ చేర్చాలి ఓ వచ్చినప్పుడు. అలాగే ఎస్హెచ్ సిహెచ్ వచ్చినప్పుడు కూడా ఈఎస్ చేరిస్తే అది ప్లూరల్ అవుతుంది. కొన్ని పదాలు ఉంటాయి ఎలాంటివంటే, లాస్ట్లో ఓ వస్తుంది కానీ చివరికి ఎస్ కూడా పెట్టి కొన్ని పదాలను మనం ప్లూరల్ కింద చేయొచ్చు. ఇప్పుడు డైనమో ఉంది, ఎలా రాస్తుందండి? డైనమోస్. ఓకేనా? అలాగే సోలోస్. కిలో, కిలోస్. ఇలా అనమాట. అంటే ఓ వచ్చినప్పుడు ఈఎస్ చేరిస్తే కొన్ని పదాలు వస్తాయి, ఎస్ చేరిస్తే కొన్ని ప్లూరల్ పదాలు వస్తాయి. తర్వాత వై ఉందనుకోండి, నౌన్ చివర వై అనే అక్షరం వచ్చిందనుకోండి, వైకి బదులుగా ఈ పెట్టి దీనికి ఏం చేయాలంటే వైకి బదులుగా
అవి పెట్టి ఈఎస్ చేర్చాలి. అప్పుడు అవి ప్లూరల్స్ అవుతాయి. ఓకేనా? సపోజ్ బేబీ ఉంది, ఎలా రాస్తాం? బిఏబిఐ ఎస్, బేబీస్. స్టోరీ, స్టోరీస్. ఓకేనా? లేడీ, లేడీస్. బాడీ, బాడీస్. ఇలాగ మనం చేయొచ్చు. కొన్ని పదాలకు వై ఇచ్చినప్పటికీ దాని ముందు అక్షరం వగులైంది అనుకోండి. సపోజ్ కొన్ని పదాలు వై వచ్చినప్పటికీ ముందు అక్షరం వగులైతే ఆడికి ఎస్ మాత్రం చేర్చాలి. డే ఉంది, ఏమని వస్తాం? డేస్, వే, వేస్. ట్రే, ట్రేస్. టాయ్, టాయ్స్. అలా అన్నమాట. నెక్స్ట్ కానీ ఎఫ్ఈ కానీ వచ్చినట్లయితే ఆ పదంకి ఏం చేయాలి? బిఈఎస్ పెట్టాలి. సపోజ్ థీఫ్, థీవ్స్. లీఫ్, ఎల్ఈఏఈఎస్. కాఫ్, సిఏఎల్ఈఎస్, కాఫ్. ఓకేనా? షెల్ఫ్, ఏం రాస్తాం? ఎస్హెచ్ఈఎల్ఈఎస్, షెల్ఫ్స్. ఇలాగా మనం చూసుకోవాలి. కొన్ని పదాలు ఉంటాయి, వాటిని ఎలా రాయొచ్చు? నెక్స్ట్ హూఫ్స్ అని రాయొచ్చు, హూస్ అని కూడా రాయొచ్చు, అంటే గిట్టలు. బార్స్, బార్స్ అంటే రేవులు. అలా నెక్స్ట్ కొన్ని ఉంది, చీఫ్ ఉంది. ఇంకేం రాస్తాం? ఎస్పెషల్లీ చాలు. కొన్నిటి గల్ఫ్, గల్ఫ్స్. ప్రూఫ్, ఏం రాస్తాం? ప్రూఫ్స్. నెక్స్ట్ కొన్ని నౌన్స్కి సరిగ్గా కొన్ని నౌన్స్కి మధ్యలో ఉన్న ఓల్స్ మార్చడం ద్వారా ప్లూరల్ అవుతుంది. మ్యాన్ ఉందనుకోండి, మెన్. ఫుట్, ఫీట్. మౌస్, మైస్. ఓకే. గూస్, గీజ్. ఒయాసిస్, ఏంటది? ఒయాసిస్. అలా మధ్యలో ఉన్న అక్షరాలను మార్చడం ద్వారా, వొవెల్స్ని మార్చడం ద్వారా ప్లూరల్స్గా మనం తీసుకోవచ్చు. అర్థమైనా? నెక్స్ట్ కొన్నిటికి ఈఎన్ చేర్చడం ద్వారా ప్లూరల్స్గా మార్చవచ్చు. ఎలాగా? వాక్స్ ఉందనుకోండి, ఆక్సిజన్, దీనికి ఈఎన్ చేర్చాం, దీనికి మధ్యలో ఉన్న వొవెల్స్ని మార్చాం.
ఓకేనా. సపోజ్ చైల్డ్ ఎలా రాస్తాం? చిల్డ్రన్. కొన్ని సింగులర్స్ ప్రోగ్రామ్స్ ఒకే విధంగా ఉంటాయి. షీప్ ఉన్నది, డీర్, స్వైన్, స్పీసీస్. సింగులర్ ప్రోగ్రామ్ రెండు ఒకటే. ఏదైనా సంఖ్యలను సూచించిన తర్వాత సంఖ్యను సూచించిన తరువాత వచ్చు సింగులర్ ప్రోగ్రామ్. సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా. తర్వాత దుస్తులు, పరికరాలు, వ్యాధులు వీటికి సంబంధించి ప్లూరల్ కింద వాడతారు. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఐ బాట్ 3 dozen ఆరెంజెస్. ఐ బాట్ 3 dozen ఆరెంజెస్. ఓకేనా. సిమిలర్ రూపంలో ఏ విధంగా ఎక్స్టర్నల్ దుస్తులకి, పరికరాలకి వాటికి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు టాంగ్స్ ఉంది సపోజ్, పట్టకాలు, అవి ప్లూరల్గానే వాడతాం. తర్వాత ఏంటి, ట్రౌజర్స్, ఇది ప్లూరలే. డ్రాయర్స్, జీన్స్, షర్ట్స్. వీటన్ని మనం ప్లూరల్గానే వాడతాం. కొన్ని పదాలు సింగులర్గానే వాడతాం. అవి ఏంటో అసలు కొన్ని పదాలని సింగులర్గా వాడతాం. అవి ఏంటంటే ఫర్నిచర్ అన్నారు. ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, ఇష్యూ, అసిస్టెన్స్, పోయిటరీ. ఇవన్నీ కూడా సింగులర్లోనే ఉంటాయి. ఎంప్లాయ్మెంట్, ఫన్, కరేజ్, క్యాష్, ఇదంతా కూడా సింగులర్లోనే వాడతాం. కొన్ని పదాలు చూడడానికి ప్లూరల్గా ఉన్నప్పటికీ సింగులర్గానే ఉపయోగిస్తాం. సింగులర్ ఏంటంటే న్యూస్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెకానిక్స్, ఎథిక్స్. ఇవన్నీ కూడా ప్లూరల్గానే సింగులర్గానే అబ్జర్వ్ చేయాలి. కొన్ని సింగులర్గా ఉంటాయి, అవి ప్లూరల్గా ఉపయోగించాలి. క్యాటిల్, క్యాట్, పశువు, పౌల్ట్రీ. ఇవి ప్లూరల్గానే వాడాలి. రెండు మూడు పదాల కలయిక వల్ల ఏర్పడే పదానికి కాంపౌండ్ వర్డ్ అంటారు.
రెండు మూడు పదాలు కలిస్తే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. ఈ కాంపౌండ్ వర్డ్లో కూడా ఎస్ చేర్చడం వల్ల ప్లూరల్ వస్తుంది. ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అని అనుకోండి, అది ఏమని పెడుతున్నాం? కమాండర్స్. సన్ ఇన్లా ఎలా రాస్తాం? సన్స్ ఇన్లా. అలాగే డాటర్ ఇన్లా, డాటర్స్ ఇన్లా. స్టెప్ సన్, స్టెప్ సన్స్. ఎలా ఉంది?